హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సంవత్సరం మొత్తం నిల్వ ఉండే మాగాయి పచ్చడి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కాయల్ని మంచిగా కడుక్కొని తర్వాత ముక్కలు కోసుకోవాలి, టెంకి లేకోకుండా. అందులోని ఆ ముక్కల్లో పసుపు బాగా కలుపుకోవాలండి. పసుపు కలుపుకున్న తర్వాత డబ్బాలో అడుగున ఉప్పు వేసుకుని తర్వాత ముక్కలు వేసుకున్నాను. అలాగే ముక్కల పైన కూడా ఉప్పు వేసుకుని అలా మొత్తం అన్నీ కలిపేసుకున్నామండి. కలిపేసుకుని ఒక 24 అవర్స్ ఇలాగే వదిలేయాలి. 24 అవర్స్ అయిన తర్వాత మనము ఒక రోజు మొత్తం ఎండలో ఎండబెట్టుకోవాలండి. చూసారు కదా. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక రోజు మొత్తం వదిలేయాలండి. వదిలేసిన తర్వాత మనము ఇందులో రసం ఉంటుంది, ఆ రసాన్ని పిండుకొని గట్టిగా మనం ఆరబెట్టుకోవాలి. ఇది ఒక రోజు చాలు. ఒక రోజంతా ఆరబెట్టుకుని పచ్చడి కలుపుకోవాలి. చూసారు కదా ఒక రోజులో ఎలా ఎండిపోయినాయో. ఇప్పుడు మనము దీనికోసము కారం, ఆవపిండి, వెల్లుల్లిపాయని మనం కచ్చాపిచ్చా దంచుకున్నాము. 1/2 కేజీ వెల్లుల్లిపాయలు, 1/2 కేజీ ఆవపిండి, కేజీ మీద కారం యూజ్ చేసాం. దీనికోసం మనము మెంతులని ఫ్రై చేసుకుని అలాగే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాము. మెంతి పొడి వేసుకోకూడదు. ఇలా మెంతులు మధ్యలో తగిలితే చాలా బాగుంటుంది టేస్ట్. చూసాం కదా. అన్నీ కలిపేసుకొని ఫస్ట్ మనకు పులుసు ఉంది కదా మామిడికాయది, అది వేసేసుకున్నాము. అది వేసేసుకుని కూడా కలిపేసుకోవాలి. మంచి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చాపిచ్చాగా దంచుకున్నాను. పేస్ట్ చేసుకోకూడదు. బాగా పేస్ట్ చేసుకుంటే చాలా బాగోదు, అందుకే కచ్చాపిచ్చాగా దంచుకున్నాము. ఇందులో మనకు తగినంత సాల్ట్, ఆల్రెడీ మేము ఊరేసేటప్పుడే ఒక 2 కేజీలు సాల్ట్ వేసేసుకున్నాము, అందుకే కొంచెమే సాల్ట్ వేస్తున్నాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ముక్కలన్నీ ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము సంవత్సరం మొత్తం ఇలా స్టోర్ చేసుకోవచ్చు, జాడీలో నిలవ పెట్టుకోవచ్చు. ఇప్పుడే మనం ఎప్పుడైతే తినాలనుకుంటామో అప్పుడు తాలింపు వేసుకోవాలి. అప్పుడే మొత్తం అన్నిటికీ తాలింపు వేస్తే ఒక 1/2 కేజీ 1/2 కేజీ మనకు అవసరమైనప్పుడే పచ్చడి తాలింపు పెట్టుకోవాలి. అప్పుడే బాగుంటుంది. మొత్తం ఒకేసారి పెట్టేస్తే బాగోదు. నేను అన్నంలో కొంచెం పల్లి ఆయిల్ కాచుకుని వేసుకున్నాము, చాలా బాగుంది.